పోలీసుల్లో కొందరు చెడిపోయిన వాళ్లు ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. కులాలు మతాలు మధ్య చిచ్చు పెడుతున్నారంటూ నాపై ఆరోపణలు చేస్తున్నారు. తప్పులన్నీ వైసీపీ వాళ్లే చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉంచితే జైలుకెళ్ళి పామరు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, నేను, అలాగే ఆ జుజ్జువరపు సుప్రియ గారు అయినటువంటి వారి తండ్రి జుజ్జువరపు చిన్ని ముగ్గురం కలిసి జైల్లో పరామర్శించి ఆ అమ్మాయిని ఏం జరిగిందని విచారణ చేసుకున్నాం. ఏం జరిగిందని విచారణ చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందో, లేదా బయట తల్లిదండ్రులు ఆ రోజు తల్లిదండ్రులు కానీ ఆ తేజ కానీ ఆ సంఘటనలో ఉన్నటువంటి వారిని విచారించి మొత్తం అందరూ చెప్పిన దాని మీద దాంట్లో వాస్తవాలు ఏం కనపడి నేను మీడియాతో మాట్లాడాను. మీడియాతో మాట్లాడితే సాయంత్రం 4 గంటలకి నేను పామరు సిఐ సుభాకర్ గారు, పామరు ఎస్ఐ భాస్కర్ గారు ఎలా బిహేవ్ చేశారు, తర్వాత కోటేశ్వరమ్మ గారు అనేటువంటి ఒక హోంగార్డ్ గారిని సిఐ గారు ఆ అమ్మాయిని పట్టుకోమని చెప్తే, సుప్రియాని పట్టుకుని ఈడ్చుకురమ్మని చెప్తే ఆ అమ్మాయి హోంగార్డ్ గారు ఎలా ఆ అమ్మాయిని పట్టుకున్నారు అని చెప్పాను. చెప్పి ఎస్పీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీ నాయకత్వంలో మీరు సెలవులో ఉన్నట్టున్నారు, మీరు సెలవులో లేకుండా మీరు ఉద్యోగంలో ఉండుంటే కనుక ఇది జరిగేది కాదేమో, ఎందుకంటే మీరు యువకుడైన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మీరు సెలవులో ఉండగా జరిగినట్టుంది, కాబట్టి మీ కింద ఇటువంటి సిఐఎస్ఐలు పోలీస్ వ్యవస్థకి అని చెప్పి ఎస్పీ గారిని నేను కోరాను. ఎస్పీ గారు మరి ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తెల్లవారుజామున 3 గంటలకు మాత్రం మీడియా మిత్రులందరికీ ఇది ఒకటి పంపించారు. ఎస్పీ గారు కాదు, బహుశా ఇది పూర్వం సినిమాల్లో వచ్చేది, మనకి ఆకాశం మెరిసి ఒక మెరుపు వచ్చి పెళపెళామని మోత వచ్చి మాటలు వచ్చాయి. అలా ఇక్కడ ఎవరి సంతకం లేదు, ఎవరి పేరు లేదు. కృష్ణా జిల్లా పోలీస్ జిల్లా కార్యాలయం పేరు మీద ఇది అందరికీ పంపించారు. నేను తప్పు అని కూడా అంటలా, అది నేరం అని అంటలేదు, ఇదేదో చేయకూడని వేరే చర్య చట్ట వ్యతిరేకం అని కూడా నేను అంటలా. అది చెప్తున్నా, ఎవరో ఒకళ్ళు సంతకం పెడితే బాగుండేది కదా కార్యాలయంలో. ఎవరో ఒకళ్ళు, అంతమంది 100 మంది పోలీసులు ఉంటారు కదా, దాంట్లో ఎవరో ఒక్కరన్నా సంతకం పెడితే బాగుండేది కదా. అంటే నిజంగానే పోలీస్ పంపించారా ఇదని తెలియటం కోసం, అంతే కదా. ఇది నేరం తప్పు అని కూడా నేను అంటలా, ఎందుకంటే తప్పులన్నీ మేమే చేస్తుంటాం కాబట్టి. కులాలను రెచ్చగొడతాం, సమాజంలో మతాలను రెచ్చగొడతాం, మా ఉద్యోగం కదా. ప్లానులు లేకుండా ఉంటే దిమ్మలు కట్టుకుంటూ ఉంటే దిమ్మలు కట్టుకునివ్వకుండా ఉంటాం. ఇట్లా రకరకాలు ఉంటాయి జెండా దిమ్మలు. వారు దాంట్లో ఏం చెప్పారంటే, సిఐ గారు కానీ ఎస్ఐ కానీ ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదు వివరణ ఇచ్చారు. ఈ అశరీరవాణి గారు వివరణ ఇచ్చారు. అక్కడ వేరే కేసు నిమిత్తం వచ్చిన వారు సదరు మహిళ గొడవ చేయటం గమనించారు. ఇంకోటి ఏమన్నారంటే, మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించి ఆమెకు ఎలాంటి రక్త